వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూద్దాము. ఇది ఒక అర కేజీ వరకు ఉంది గుమ్మడికాయ. దానిలోని గింజలు పైన పీలు మొత్తం తీసి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని శుభ్రం చేసుకొని ఒక మందపాటి గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇందులోని ఒక 4-5 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యితోనే మగ్గబెట్టుకోవాలి. గుమ్మడికాయ హల్వా మీరు చేసుకుంటారో లేదో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, తర్వాత సన్న మంట మీద మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆ ముక్కలన్నీ మెత్తగా అవ్వాలన్నమాట. అవి మగ్గేలోపు దానికి సరిపడినంత బెల్లం తీసుకోవాలి. బెల్లం 300 గ్రామ్స్, ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క కొంచెం తురుముకొని వేసుకోవాలి. ఇది కూడా ఎంతో ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. ఎండు కొబ్బరి కూడా కొంచెం సరిపోతుంది. ఆ ముక్కలన్నీ మెత్తగా అయిపోయినాక బెల్లము ఎండు కొబ్బరి మనం తురుముకున్నాం కదా, అవన్నీ వేసి మంచిగా ఈ బెల్లం కరిగి అందులో కూడా ఈ గుమ్మడికాయ ముక్కలు మంచిగా మగ్గుతాయి అన్నమాట. అది మంచిగా కుక్ అయిపోయినాక ఇలా వెనుపుకోవాలి. కొంతమంది వెనుపుకుంటారు, కొంతమంది వెనపరు అన్నమాట. ఇలా మంచిగా తింటే అమృతం లాగా ఉండిద్ది అనమాట. నాకు చాలా ఇష్టం. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడల్లా నేను చేయించుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.